హాయ్ హలో నమస్తే అండి అందరికీ. మేము ఇక్కడ మిర్యాలగూడలో ఓం శక్తి పూజ జరుగుతుంటే వెళ్తున్నాము. అందరు రెడ్ సారీ కట్టుకొని రమ్మంటే రెడ్ సారీ కట్టుకొని వెళ్తున్నాము. ఆది పరాశక్తి అమ్మవారిని పూజిస్తారు. ఆది పరాశక్తి అమ్మవారు ఎక్కడుందంటే మేల్ మర్మతూరు తమిళనాడులో గుడి ఉంది అనమాట. సో అంత దూరం వెళ్ళని వాళ్ళు ఇక్కడే పూజ జరుగుతుంది రమ్మంటే మేము వచ్చాము. అందరం గంజిబోనం ఎత్తుకుంటున్నాం అన్నమాట. సో గంజిబోనం సమర్పించి ఏదైనా మనసులో ఉన్న కోరికలు బాధలు ఏ చెప్పినా నెరవేరుతుందంటే మేమైతే వచ్చేసామండి. చాలామంది అయితే వచ్చాము. మేమైతే ఫస్ట్ టైం రావడము. మా అత్తయ్య వాళ్ళు ఉంటారు ఇక్కడ మిర్యాలగూడలో, వాళ్ళ తరఫున మేము వచ్చాము. ఏదైనా అనారోగ్యం ఉన్నా ఏది కోరుకున్నా జరుగుతుందంట. అందుకు మంచి అనిపించింది. ఫస్ట్ వెళ్ళగానే గంజిబోనం ఎత్తుకున్న ఎంత అదృష్టం అని ఫీల్ అయ్యాను నేను. ఫస్ట్ నేనే గంజిబోనం ఎత్తుకున్నాను అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది. చాలామంది నాకన్నా చాలామంది ముందున్నారు. సో వాళ్ళకంటే ముందు నేనే గంజిబోనం ఎత్తుకున్నాను అనమాట. నాకైతే అమ్మవారు పిలిచినట్టే అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం రావడము నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ మిర్యాలగూడలో గత 20 సంవత్సరాల నుంచి ఓం శక్తి పరాశక్తి పూజ చేస్తున్నారు. సో ఇక్కడ మిర్యాలగూడలో పీఠం వేశారు అమ్మవారిది. అంత దూరం మేల్మత్తూరు వెళ్ళని వాళ్ళు ఇక్కడ మిర్యాలగూడ వచ్చి అమ్మవారి దర్శించుకొని గంజి సమర్పించి మన కోరికలు ఏమైనా ఉంటే కోరుకుంటే అంత మంచిగా జరుగుతుంది. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే మిర్యాలగూడ రావచ్చు. ఇలా గంజిబోనం ఎత్తుకొని ఒక 2 వీధులు తిరిగి మళ్ళీ అమ్మవారి దగ్గరకు వచ్చి పీఠం దగ్గరికి వెళ్ళి గంజి చూపించి మన మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే నెరవేరుతాయంట. సో నాకైతే నమ్మకం వచ్చింది. సో మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. మిర్యాలగూడలో చాలా బాగా జరిగింది పూజ. అయితే పూజ అయిపోయాక మనకి భోజనాలు కూడా ఇక్కడే ఉంటాయి. భోజనాలు చేసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. సో భోజనం చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.